ఉక్రెయిన్కి అమెరికా జల్ల కొట్టింది. అమెరికా దగ్గర నుంచి విపరీతంగా నిధులు ఆశిస్తోంది, విపరీతంగా ఆయుధాలు ఆశిస్తోంది. అమెరికా అండతో యూరోపియన్ నాటో దేశాల నుండి ఆశిస్తోంది ఉక్రెయిన్. పదే పదే ప్రెషర్ చేస్తోంది. ఇదే విషయం అంతర్జాతీయ సమాజం అమెరికాని అడిగింది, ఏంటి ఈ పరిస్థితి, మరి వాళ్ళకి ఇస్తున్నారా అని. దానికి మేమేమి మ్యాజిక్ ల్యాంప్ కాదు, ఇట్లా అనగానే తీసుకొచ్చేసి వాళ్ళకి డబ్బులు పోసేయడానికి, ఆయుధాలు పోసేయడానికంటూ అమెరికా తాజా స్టేట్మెంట్ అన్నది సంచలనం. రాబోయే రోజుల్లో కాబోయే పరిస్థితులకి సంకేతం. ఎందుకు అంటే ఇప్పటికే బోల్డ్ అంత చేసింది, ఇంకా $60 బిలియన్ పైగా సాయానికి రెడీ అయింది. చాలదు అక్కడ. ఉక్రెయిన్ మళ్ళీ సస్టైన్ కావాలంటే ఒక $500 బిలియన్ కావాలి. అంత ఇవ్వదు అమెరికా. ఆయుధాలు కావాలా, ఇవ్వదు అమెరికా. ఎందుకంటే ఇప్పటికే అక్కడ కాంగ్రెస్లో బైడెన్ గ్రూప్ బలం తగ్గిపోయింది. ఇంకోటి, ట్రంప్ గ్రూప్కి యుద్ధాన్ని అంగీకరించే ఉద్దేశం లేదు. బైడెన్ దిగిపోయే పరిస్థితుంది, ట్రంప్ గ్రూప్ తరపున వివేక్ రామస్వామి లేకపోతే ఇంకోళ్ళు వచ్చే పరిస్థితుంది. ఇలాంటి దశలో అమెరికా నుండి సాయం అనేది ఆశించడం అనవసరం. లొంగడమా వంగడమా అనేది తేల్చుకోవాల్సిన పరిస్థితి ఉక్రెయిన్కి వచ్చిందనడానికి తాజా అమెరికా ప్రకటన సాక్ష్యం.